ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా వర్తమానాలు వీక్షిస్తూ బలపడుతున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్న దేవుని బిడ్డలారా, మీతో ఒక చిన్న మాట పంచుకొని ముందుకు వెళ్ళాలని ఆత్మలో ప్రేరేపించబడ్డారు దేవుని బిడ్డలారా. చూడండి, ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు కొన్ని బిరుదులు ఇస్తానంటున్నాడు. ఆ బిరుదు ఏందో ఈ రోజు తెలుసుకోవాలని మరి నేను ఆత్మలో ప్రేరేపించబడ్డాను దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా. ఆ దానియేలు చేసినటువంటి ప్రార్థనకి మీకాయేలు దిగివచ్చి, మీకాయేలు అంటా ఉంది 11వ వచనం, దానియేలు నీవు బహు ప్రియుడవు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు ప్రార్థనతోటి దేవుని దగ్గర నుంచి బహుప్రియుడని తీసుకొని వచ్చాడు. అదే రకంగా యేసుక్రీస్తు వారి ప్రభు వారి లైఫ్ లో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభు యోహాను, పేతురు, యాకోబులను ముగ్గురిని ఎంటబెట్టుకొని రూపాంతర కొండ మీదకి పోయినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మేఘము, ఒక ప్రకాశమైనటువంటి మేఘము వారిని కమ్ముకొని ఆ మేఘములో నుండి మరి యేసు ప్రభుకి ఇచ్చినటువంటి మాట ఏంటిదంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఆమేన్, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ఒక బిరుదును మరి తండ్రి అయిన దేవాది దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. మరి దేవాది దేవుడు మరి దానియేలు చేసే ప్రార్థనకి ఇచ్చాడు. ఈ రోజు నువ్వు ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకుండా మరి నువ్వు ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తావో, ప్రియ కుమారి కుమార్తె, ప్రియుడా అనే బిరుదును, ప్రియురాలు అనే బిరుదును నీకు కూడా ఇవ్వబోతున్నాడు గనక నువ్వు ప్రార్థనలో అధికముగా చేస్తూ ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలని ప్రభు పేరట కోరుకుంటూ దేవుడు మరి ఈ చిన్న మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.